నాన్న నేనే తప్పు చేశాను నాన్న. పప్పి నా వల్ల చావుపోతుంది. పప్పికేం కాదురా, నా మాట విను, ఏడోకు. బాబు అక్క. ఒకసారి ఇలా రా. ఏమైందక్క? రా బాబు చెప్తాను. పప్పి 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 రమ్య తీ రమ్య 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 షో రమ్య తీ రమ్య ప్లీజ్ రమ్య ప్లీజ్ 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 తీ రమ్య ప్లీజ్ షో నాన్న నీ ఫోన్ ఇవ్వు నాన్న. నీ ఫోన్ ఏమైంది? ఇవ్వు నాన్న. ఎవరికరా ఇప్పుడు? కొంచెం ఉంటు నాన్న. రమ్య తీ రమ్య. హలో రమ్య. ఏయ్ రమ్య ఎవరు? రమ్య నువ్వు ఎక్కడున్నావు రమ్య? ఇప్పుడు నీకేం కావాలి? రమ్య నేను ఒక 2 minutes మీట్ అవ్వాలి రమ్య. ఎక్కడున్నావు చెప్పు రమ్య. నాకు ఫోన్ చేయదని చెప్పాను కదా. రమ్య రమ్య ప్లీజ్ రమ్య చెప్పు రమ్య. నేను ఊరికి వెళ్ళిపోతున్నాను ప్రభు. ఇప్పుడు బస్ స్టాండ్ లో ఉన్నాను. రమ్య నేను వచ్చేస్తాను రమ్య, 10 నిమిషాల్లో వచ్చేస్తాను రమ్య. నేను 10 నిమిషాలకి మించి ఫోన్ చేయలేను. నేను 10 నిమిషాలు వచ్చేస్తాను, అక్కడే ఉండు. రే ఏంట్రా ఫోన్ చేసి అర్జెంట్ గా రమ్మని చెప్పావు? ఇంతకీ పప్పి ఎలా ఉంది? సీనియర్ పప్పి సూపర్ గా ఉంది సీనియర్. పిల్లలు పెట్టింది సీనియర్, 7 పిల్లలు పెట్టింది. వాటిని చూస్తుంటే నేను వచ్చేస్తాను. బైక్ కేసి ఇవ్వు నాన్న, ఫోన్ పట్టుకో. ఎక్కడికి వెళ్తున్నాడు సార్? ఎవరో రమ్యాని కలవాలని వెళ్ళాడు. ఎవరు అమ్మాయి? నాకు తెలియదు. ఎవరైతే మనకెందుకు కానీ మీరు రండి, పంపించొద్దాం రండి. ఐఎమ్ వెరీ సారీ రమ్య. ఇప్పుడు చెప్తున్నాను, జాగ్రత్తగా విను. ఇక మీద నువ్వే నన్ను వద్దనుకున్నా నేను మాత్రం నిన్ను వదిలి వెళ్ళను. ఇది మన బిడ్డ. దీనికి నేను నాన్నని, నువ్వు అమ్మవి. ఎవరేమనుకున్నా సరే ఈ బిడ్డ నేను వదులుకునే ప్రసక్తే లేదు రమ్య. ఒక ప్రాణ వాల్యూ ఏంటో నాకు బాగా అర్థమైంది రమ్య. ఐ లవ్ యూ సో మచ్ రమ్య. ప్రభు, నీతో ఒక ముఖ్యమైన విషయం చెప్పాలి. ఏంటి రమ్య? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. ఏమంటున్నావు? నాకు పీరియడ్స్ నార్మల్ అయ్యాయి. మరెందుకు ఇంత ఆలస్యమైంది? ఆ విషయం అమ్మని అడిగాను. ఏం చెప్పారు? పిజ్జా, బర్గర్ లాంటి జంక్ ఫుడ్ తింటే లేట్ అవటం నార్మల్ అనే చెప్పింది. మరి 3 నెలల్లో పొట్ట పెద్దదవడం, నువ్వు అమ్మ, నేను నాన్న, బిడ్డ, కువ ఇవన్నీ ఏమి లేవా? నువ్వు మీ ఇంట్లో ఎప్పుడు చెప్తావు? ఇంట్లో. మా ఇంట్లోనా? నువ్వు వెళ్ళగానే మొదటి పనిగా మా ఇంటికి వెళ్ళి మా అమ్మ నాతో దీని గురించి మాట్లాడబోతున్నా. వాళ్ళని అలా తీసుకుని వచ్చేస్తా. ఎక్కడికి? పెద్దవాడికా? మరి రేపు తెల్లారుగానే మొదటి పనిగా అమ్మ నాన్న తీసుకొని పిజ్జాతో బెజవాడికి వచ్చేస్తా. ఏమంటావ్? ప్రభు, ప్రభు నిన్నసలు 15 రోజులుగా చావు కొట్టావు. నన్ను తిననివ్వకుండా, పడుకోనివ్వకుండా ప్రభు. నేను సింగిల్ గా ఉండడమే బెటర్.